హలో అండి, వెల్కమ్ టు సిరీస్ సింపుల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంచుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే ఆల్రెడీ ముందుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. తెలుసు కదా మీరేం చేయాలో, ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసేయండి. 2 డేస్ అవుతుంది ఈ వీడియో తీసి. అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవని మార్కెట్కి వెళ్ళామండి. 15 డేస్కి లేదా 10 డేస్కి అలా కుదిరినప్పుడు మార్కెట్కి వెళ్తూ ఉంటాం. అలాగే ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఇవాళ కూరగాయలు తీసుకుంటున్నప్పుడు ఒక ఆవిడ క్యారెట్స్ ఇంకా బంగాళదుంపలు అమ్ముతుంది. ఆమె దగ్గర నేను క్యారెట్ ఎంత అని అడిగా. అప్పుడు ఆవిడ కిలో 60 రూపాయలు అని చెప్పింది. నేను ఒక అరకిలో ఇవ్వమన్నా. అయితే అవి 600 గ్రామ్స్ వచ్చాయి. ఆవిడ 40 రూపాయలు ఇచ్చి తీసుకోమ్మా అన్నది. లేదు, నాకొద్దు, అరకిలోనే కావాలి, నేను 30 ఇస్తాను అన్నా. అంటే ఆవిడ అన్నది ఇలా: మనమేమో ఇక్కడ 10 రూపాయల కోసం బేరం చేసి గీసి కావాల్సినవే తీసుకుంటాం. కానీ మగవాళ్ళేమో బయటకు వెళ్ళినప్పుడు వందలు వేలల్లో డబ్బులన్నీ పోగొడుతుంటారు అన్నది. అంటే ఏంటండి, మీరేమన్నా మొహం చూసి జాతకం చెప్తారా ఏంటి అన్నాను నేను. అప్పుడు ఆవిడ, ఈ చిన్న విషయం చెప్పడానికి జాతకాలతో పనేముందమ్మా, అందరూ ఇళ్లల్లో జరిగేది ఇదే కదా. ఆడవాళ్ళేమో 10 రూపాయల కోసం చూస్తారు, మగవాళ్ళేమో అంతకు రెట్టింపు పోగొడతారు అన్నది. అలా అన్నప్పుడు నాకు అనిపించింది, ఈవిడ ఎంత ఎక్స్పీరియన్స్తో చెప్తుందో అని. అలా అని అందరు మగవాళ్ళు అలా ఉండర్లేండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మాత్రమే చెప్పాను నేను. నాకు చాలా వరకు నిజమే కదా అనిపించింది. అవును కదా, ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకూడదండి. బయట రోడ్ల పక్కన, ఇంకా మార్కెట్లో కూరగాయలు వాళ్ళ దగ్గర, ఇంకా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అమ్మే వాళ్ళ దగ్గర బేరాలు ఆడకూడదు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎండని లేదు వానని లేదు బ్రతుకు తెరువు కోసం కష్టపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడూ బేరాలు ఆడకండి. ఇంకా మనం షాపింగ్ మాల్స్కి, సూపర్ మార్కెట్స్కి అలా వెళ్ళినప్పుడు ఫిక్స్డ్ రేట్స్ పెడతారు కదా. అప్పుడు మనం ఎలాంటి బేరాలు ఆడం కదా. కాబట్టి ఇలా బయట వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఎప్పుడూ కూడా 10 రూపాయలు 20 రూపాయల దగ్గర బేరాలు ఆడకూడదు. సరేలేండి. ఇంకా ఈ విషయం పక్కన పెడితే, నేను మార్కెట్లో కూరగాయలు ఇంకా ఆకుకూరలు, పండగ వస్తుంది కదా అని పూలు ఇంకా ముగ్గులు వేయడానికి చాక్ పీస్లు తీసుకొని ఇంటికి వచ్చేసాను. కూరగాయలు ఆకుకూరలు అన్నీ తీసుకొని వస్తేనే సరిపోతుందా? అవన్నీ నీట్గా స్టోర్ చేసుకోవాలిగా. అది ఇంకో పెద్ద పని కదా. మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవడం ఒక పని అయితే, అవన్నీ పాడవకుండా సర్దుకోవడం కూడా ఇంకో పనే కదా. ఏం చేస్తాం, మనం చేసే పనే అది కదా. ఇంటిని పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం. ఇంకా నేను మార్కెట్ నుండి ఇంటికి రాగానే అన్నం కుక్కర్లో పెట్టేసి కర్రీ చేసి మా బాబుని నిద్రపుచ్చుకొని కూరగాయలన్నీ సర్దే పని మొదలుపెట్టా. నేను కొన్ని టిప్స్ ఈ మధ్యనే తెలుసుకున్నా. అవి మీకు కూడా ఉపయోగపడతాయి అని షేర్ చేస్తున్నా. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. ఏంటంటే, కూరగాయలు తీసుకురాగానే వాటర్ ఏమీ లేకుండా చూసి ఇలా నీట్గా కవర్లు తీసుకొని వాటిల్లో సర్ది పెట్టుకోవాలి. ఇంకా బంగాళదుంపలు, క్యారెట్లు, పచ్చిమిరపకాయలు అయితే క్లాత్ కవర్ ఉంటుంది కదా, అది అందులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గర 15 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. క్లాత్ కవర్లో కూరగాయలు పెట్టి నీట్గా వాటర్ లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. అదే ప్లాస్టిక్ కవర్ అయితే ఉండవు, వారానికే పాడైపోతాయి. అయినా అన్ని రోజులు ఫ్రిడ్జ్లో కూరగాయలు ఎందుకు ఉంచుకుంటారు అంటారా? కొందరు ఉంటారు కదండి, వారానికి సరిపడా తెచ్చుకోవడానికి టైం లేని వారు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు, ఇంకా నాలాంటి వాళ్ళు. అంటే ఒక్కొక్కసారి నేను కూడా మరిన్ని కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటా, పిల్లలతో వెంటనే మార్కెట్కి ఏం వెళ్దాంలే అనుకుంటూ. ఇలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ ఐడియా. ట్రై చేయండి. టమాటాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట, అది నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. బంగాళదుంపలు, క్యారెట్, పచ్చిమిర్చి ఇవైతే క్లాత్ కవర్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. ఇంకా రిమైనింగ్ కూరగాయలు ఏవైనా సరే జస్ట్ నార్మల్ కవర్లోనైనా పెట్టి సర్దుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీట్గా బాగుంటాయి, పాడవకుండా. ఇంకా పూలు కూడా అంతే. ఒక్కోసారి ఉన్న రేట్ కంటే ఒక్కోసారి ఎక్కువ రేట్ ఉండొచ్చు, ఒకసారి ఉన్న రేట్ ఒకసారి ఉండదు, ఒక్కోసారి తక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు లేదా అనుకోకుండా ఒక్కోసారి మరిన్ని పూలు తెచ్చుకుంటాం కదా. అట్లాంటప్పుడు ఆ పూలు అలానే కవర్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెడితే నీళ్ళు వచ్చి కవర్లోకి పూలు పాడైపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా పూలని కూడా ఒక బాక్స్లోకి తీసుకొని బాక్స్లో ఒక పేపర్ వేసి పూలు అందులో వేసి పెట్టామంటే 1 నెల రోజుల పాటు పాడవకుండా కావాల్సినప్పుడల్లా కొన్ని పూలు తీసుకొని మళ్ళీ నీట్గా పేపర్ వేసి బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఫ్రెష్గా పూలు బాగుంటాయి. నచ్చితే ఈ టిప్ కూడా ట్రై చేయండి. ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే,
తినడం చాలా తక్కువ. ఆకుకూరలు అంటేనే పెద్దగా ఇష్టపడరు కదా చాలామంది. నేనైతే వారంలో ఒక 2, 3 సార్లైనా సరే ఆకుకూరతో ఏదో ఒకటి చేస్తాను. అది కర్రీ అవ్వచ్చు, లేదంటే పప్పులో పెట్టడము, లేదంటే చపాతీ ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ఆకుకూరలతో. కానీ చాలామందైతే ఇష్టపడడము తక్కువే, తినడము తక్కువే కదా! కానీ ఆకుకూరల వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆకుకూరల్లో ఎక్కువ విటమిన్ సి, ఇంకా విటమిన్ ఏ ఉంటాయి అని చిన్నప్పుడు మనం సైన్స్‌లో కూడా చదువుకున్నాం గదా! ఇంకా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఆకుకూరలు ఎక్కువగా తినాలి అని. ఆకుకూరలు తినడం వల్ల కళ్ళకి, ఇంకా బాడీకి కూడా చాలా మేలు చేస్తాయి అని. కానీ మనం మాత్రం వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అస్సలు పట్టించుకోము కదా! ఏం చేస్తాం మనం అంతేగా. మంచి చేసేవి ఆరోగ్యం కోసం అంటే ఎవరు వింటారు చెప్పండి. అదే కూల్ డ్రింక్స్, కేక్స్, పిజ్జాలు, బర్గర్స్ ఇంకా బయట దొరికే ఏ ఫుడ్ అయినా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ అయితేనే ఇష్టపడతాం కదా! అవైతేనే నోటికి రుచిగా ఉంటాయి. తర్వాత ఏమైనా అయితే అప్పుడే చూసుకుందాంలే అనుకుంటాం అంతే కదా! సరేలేండి. విషయం ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తుంది. మన విషయంలోకొద్దాం. ఇంకా ఆకుకూరలు అప్పుడప్పుడు ఆరోగ్యం కోసమని తెచ్చి తిందామని అనుకుంటూ ఉంటాం. తెచ్చుకున్నా సరే వాటిని స్టోర్ చేసుకోవడం అయితే చాలా కష్టం కదా! బయట ఉంచితే పాడైపోతాయి. అలా అని ఫ్రిడ్జ్‌లో అలానే పెట్టినా పాడైపోతాయి. నేనైతే చాలా సార్లు ఫేస్ చేశా ఈ సిట్యుయేషన్‌ని. చాలా సార్లు పాడైపోయాయి నా దగ్గర ఆకుకూరలు ఇలా ఉంచడం వల్ల. అలా కాకుండా నేను ఈ మధ్యనే రీసెంట్‌గా ఒక టిప్ తెలుసుకున్నాను. ఆకుకూరలు కూడా తెచ్చుకోగానే నీట్‌గా కట్ చేసుకొని ఇలా కవర్‌లో పెట్టుకున్నామంటే 10 రోజుల వరకు అయితే పాడవకుండా ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ప్రతిసారి ఇలానే చేస్తున్నా. ఇంకా కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు నీట్‌గా కడుక్కొని ఉపయోగించుకోవచ్చు. అప్పుడు మనకు అంతగా కష్టం అనిపించదు. అలానే పాడైపోతాయి అన్న భయం కూడా ఉండదు. ఆకుకూరలు తెచ్చుకొని మంచిగా తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా! అంతకు మించి ఇంకేం కావాలి? ఈ ఆరోగ్యం లేక కూడా హాస్పిటల్ చుట్టూ ఎంతోమంది తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి దేవుడు మనకేమిచ్చాడు అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి హాస్పిటల్‌కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. దేవుడు మనకి ఏమిచ్చాడు అని. మంచి ఆరోగ్యాన్నిచ్చాడు. దాన్ని పాడవకుండా మంచిగా చూసుకుంటే సరిపోతుంది కదా! చెప్పండి. ఆరోగ్యం ఉంటే చాలదా రిమైనింగ్ అన్నీ రావడానికి? ఆరోగ్యంగా ఉంటే కష్టపడతాం. ఫలితం లేట్‌గా అయినా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కదా! హాస్పిటల్‌లో ఎంతోమంది కిడ్నీలు పాడైపోయిన వారు, బ్లడ్ లేనివారు, క్యాన్సర్‌తో బాధపడేవాళ్ళు ఇలా చాలామంది టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడుతూ బాధపడుతూ ఉంటారు. అదే మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా మంచి ఆహారాన్ని తీసుకుంటూ చూసుకోవచ్చు కదా! ఆలోచించండి. ఇంకేంటండి అందరూ పండగకి ఇంటికి వెళ్తున్నారా? ఆల్మోస్ట్ వెళ్ళే ఉంటారు కదా అందరూ. ఇప్పుడు చూడాలి హైదరాబాద్ రోడ్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తుంటాయి. ఎవ్వరూ ఉండరు. ఎవరో లోకల్ వాళ్ళు తప్ప. అస్సలు ట్రాఫిక్ ప్రాబ్లమే ఉండదు కదా! ఇలాంటప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఎంత కూల్‌గా అనిపిస్తదో. అదే నార్మల్ డేస్‌లో అయితే ఎప్పుడూ ట్రాఫిక్కే. ఎంత ట్రాఫిక్ అంటే అంబులెన్స్ వచ్చినా సరే ప్లేస్ ఇవ్వలేనంత ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కోసారి అనిపించిద్ది అంబులెన్స్‌లో ఎవరైనా క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంటే పేషెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటా అని. ఈ ట్రాఫిక్ ఎవరొచ్చి ఎవరిని గుద్దుతారో తెలీదు. ఫాస్ట్‌గా వెళ్తుంటారు కొంతమందైతే. పిల్లలు ఉన్నారు అన్న జాగ్రత్త కూడా ఉండదు అస్సలు. మరి ఈ మధ్య కాలంలో అయితే విపరీతంగా పెరిగిపోయింది ట్రాఫిక్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కొంచెం పిల్లలు, పెద్దవాళ్ళు చూసుకొని వెళ్ళండి. ముందు మాత్రమే కాకుండా పక్కన, వెనక ఎవరొస్తున్నారు అని చూసి డ్రైవ్ చేయండి. ఒక్కోసారి మనం సరిగ్గా వెళ్ళినా పక్క వాళ్ళు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే అంతే ఇంక సంగతి. అందరూ పండుగని బాగా చేసుకోండి. హ్యాపీ సంక్రాంతి. అంతేనండి. చాలా మాట్లాడేసుకున్నాం కదా! మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.